తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ప్రభుత్వ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ఏ విధంగా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పర్టీస్ ఉంది, గుర్తుంటే వారి సొంత నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అటాక్ చేపించడానికి సపరేట్గా ఒక టీం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ దుష్ప్రచారాలు చేసిర్రో అదే బుద్ధిని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదే తరహాలో నడిపిస్తున్నారు. మాకు 138 సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిపిస్తున్నారో అందులో పాపం ఒక తెలంగాణ అభిమాని అనుకోవచ్చు, ఒక విజిల్ బ్లోవర్ ఈ దుష్ప్రచారాలు తట్టుకోలేక వీటి స్క్రీన్ షాట్స్ పంపించారు. ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు అందరూ కూడా ఒకటే ప్రశ్న, ఈ విచారణ ఆ విచారణ, ఫార్ములా ఈ అనే పేరు మీద ఏసీబీ, మళ్ళా కాళేశ్వరం విచారణ అని రకరకాల విచారణ, హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ కూడా విచారణ లోపట ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వీళ్ళ గురించి అడుగుతున్నారు, వాళ్ళ గురించి అడుగుతున్నారు, ఈ సినీ నటులంట, వీళ్ళంట, అవ్వంట అని ఓ రకరకాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా నడిపించారు. ఏడికెళ్ళి మొదలవుతున్నాయి అసలు? ఇవాళ వరకు ఒక్క సిట్ ఆఫీసర్ కానివ్వండి, లేకపోతే అసలు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పోలీస్ అధికారి వచ్చి అఫీషియల్గా విచారణ ఇది జరిగింది అని ఎవ్వరు కూడా ఏనాడు చెప్పలే. మరి ఏడికెళ్ళి జడ్జులు, సినీ నటులు, ఇవి అవి రకరకాల పేర్లు ఏడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్నించినప్పుడు రీసెంట్గా తెలిసిన అసలు మాఫియా ఏంటిది అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇవన్నిటిని కూడా తయారు చేసి పంపిస్తున్నారు అని స్పష్టంగా కనబడ్డది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్, ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ, మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వీళ్ళను